బీఆర్ఎస్ ప్రతిష్ట తనతోనే పెరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. తనను విమర్శించే వాళ్లు ఆత్మ విమర్శలు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయనతో కలిసి పనిచేయడానికి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జగిత్యాల ఎమ్మెల్యే ఇటు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇటు చాలా ముఖ్యంగా రాష్ట్రం లోపల జీవన్ రెడ్డి అలకబోలడం జరిగింది. మొత్తానికైతే ప్రస్తుతం నాతో అందుబాటులో సంజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలకబోనారు, సద్దుమరినట్టేనే కొంత సమాచార లోపం వల్ల వారు కొంత బాధపడ్డ విషయం నాకు కూడా తెలిసింది. అది మొన్న ఢిల్లీ వేదికగా చెప్పారు, కొంత సమాచార లోపం ఉన్నది, సవరించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ వారికి కానీ సముచిత స్థానం గౌరవం ఇస్తా ఉన్నారు. వారు నాకంటే చాలా చాలా సీనియర్ నాయకులు కాబట్టి అది పార్టీ చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ముఖ్యంగా మీరు నా వరకు కూడా వారంటే గౌరవమే. గతంలో మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కూడా కలిసి పనిచేసింది. మధ్యలో నా మిత్రుడు రమణ గారి కోసం నేను తెలుగుదేశంలో పోవడం, ఆ తర్వాత కవితమ్మ గారు రావడంతో టీఆర్ఎస్లోకి వచ్చి వారిపైన పోటీ చేయడం, ఇవన్నీ జరిగినాయి. రాజకీయ కుటుంబం కాబట్టి రకరకాల నిర్ణయాలు అప్పుడప్పుడు ఉంటాయి. వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లోకి వచ్చింది పార్టీలు. సో తప్పకుండా నేను వారితోటి గౌరవప్రదంగానే ఉంటాయి. ఎప్పుడు కూడా అట్లే ఉన్నాం. మేము ఎన్నడూ శత్రుత్వం లేదు, రాజకీయ ప్రత్యర్థులం అంతే. ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు కూడా ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే జగిత్యాల అభివృద్ధి కోసమే మీరు కాంగ్రెస్ ముఖ్యంగా 3 కారణాలండి. ఒకటి, ఒక రైతు బిడ్డ అయిన యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని 31,000 కోట్లు ఒకటే ఒక్కసారి రైతుల ఖాతాలో వేయటం అనేది చాలా పెద్ద విషయం. అది జరగబోతున్నందుకు వారికి కూడా నేను మళ్ళీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు రైతుల పక్షాన, నా నియోజకవర్గ ప్రజల పక్షాన. రెండవది, 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని మొదలుపెట్టింది, ఇంకా చేస్తారని భావిస్తున్నా. మూడవది, మహిళల పట్ల వారు ఎంతో గౌరవంతో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. నాలుగవది, ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తారో, వారి మంత్రివర్గం ఉన్నదో వారితో కలిసి పనిచేద్దామని అనుకుంటున్నా. ఇంకా పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. ముఖ్యంగా నిన్న కేటీఆర్ మీ పైన విమర్శలు చేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి క్రషర్ బిజినెస్ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు? వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. క్రషర్లు నాకు లేవు, మా వియంకుడు వాళ్ళకు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి నడుపుకున్న వాళ్ళు ఇప్పుడు నడుపుకోలేరు. ఇప్పుడు నడుపుకోకున్నా మాకేమి ఇబ్బంది లేదు. ఎప్పుడో మా సెటిల్ అయిన కుటుంబం, నాకు ఒకతే అమ్మాయి. సో వారి కాంట్రాక్టర్లు అది వారు చూసుకుంటారు అంతే తప్ప కొత్తగా కాదు. ఇవాళ క్రషర్ పెట్టి ఇక్కడ నడిపేదేం లేదు. 40 ఏళ్ళకెళ్ళి ఉన్నాయి వారికి. బీఆర్ఎస్ పార్టీని మీరు స్ట్రెంథన్ చేశారా, లేకపోతే స్ట్రెంథన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీరు అప్పుడు జగిత్యాలలో చేరారా? ఎట్లా చూడొచ్చు? 2014లో బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితులు ఉండాలని అందరూ తెలుసు. కౌన్సిలర్ టికెట్ ఇస్తామంటే పారిపోయిన పరిస్థితి. అసలు కౌన్సిలర్ అభ్యర్థులు లేరు. ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటే ఎవరు లేరు. ఆ సందర్భంలో నన్ను కవితమ్మ గారు ప్రోత్సహించి నేను వచ్చిన తర్వాత ఎంపీటీసీ కౌన్సిలర్స్ ఏమో అన్నీ అయిపోయి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, అభ్యర్థులు కూడా లేరు. ఎంపీటీసీలో కొద్ది చోట్లలో ఉంటే, ఈ జిల్లాలో ఎక్కడైనా తెలియదు కానీ నాకు ఉమ్మడి జిల్లాలో నేను అనుకుంటా అంతటా బలమైన నాయకులు సీనియర్లు ఉంటే నేను అప్పుడే వచ్చిన. 2 ఎంపీటీసీలు అప్పటికప్పుడు విడ్రాల్ టైంలో యునానిమస్ అనే జగిత్యాలనే, తుంగూరు లాంటి పెద్ద గ్రామం, అంతర్గామం లాంటి ఒక పెద్ద గ్రామం, అసలు అప్పుడే గెలిచామని ఆ కొద్ది ఓట్లతో ఓడిపోయినా. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఇదే లాస్ట్, సంజయ్ గారికి దవాఖాన ఉంది అన్నారు. సో ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేను వచ్చిన తర్వాతనే బలోపేతమైంది. అట్ ద సేమ్ టైం చెప్తున్నా, నాకు కవితమ్మ గారి సహకారం కూడా ఉండే. ఇది ముఖ్యంగా తాను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందింది, స్ట్రెంథన్ అయ్యింది. తాను జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల లోపల జగిత్యాల ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తానని చెప్పి సంజయ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్.